కాళేశ్వరం ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చింది, క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పుడు వేశారు, ఆ తర్వాత నిర్ణయాలు ఎప్పుడు జరిగినాయి, మీరు రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు, నిర్ణయాలు ఎప్పుడు జరిగినాయి, నిర్ణయాలు తీసుకొని మమ అనిపించడానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారా, లేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారా, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, కమిషన్కి ఏమి ఇచ్చారు? నేను ఒక మాట, 2014 ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి నీళ్ళ మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జరగంగా క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం. జరుగుతున్న క్రమంలో సబ్ కమిటీ మీకు ఒక రిపోర్ట్ ఇచ్చిపోతా నేను. ఈ రిపోర్టు ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్లు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్. తుమ్మల నాగేశ్వరరావు మీరు చెప్పి తిడుతున్నారు. నేను ఇప్పుడు ఇది ఇచ్చిపోతా నేను. దీన్ని నేను ఏమంటున్నానంటే ప్రజాక్షేత్రంలో పెట్టండి. ఇది నాకు తెలిసి వెబ్సైట్లో కూడా ఉండొచ్చు. ఇది చదువుకొని మాట్లాడండి. వట్టిగా మాట్లాడడం, రిమార్క్స్ ఈ సబ్ కమిటీ రిపోర్ట్ వేసింది కాంగ్రెస్ హయాంలో ఏవైతే ప్రాజెక్టులు కాళేశ్వరం పేరుతో కడదాం అనుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన రివ్యూ చేయడానికి వేసిన సబ్ కమిటీ. ఒక మాట ఇప్పుడు ఈ ప్రాణహిత చేవెళ్ళ ఎప్పటిదండి ఇది? ప్రాణహిత చేవెళ్ళ కూడా 2005లో జలయజ్ఞంలో భాగంగా వచ్చిందే. మీరు ఇప్పుడు కట్టిన మిడిమానేరు కావచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు తెచ్చేది కావచ్చు, ఇలా మిడిమానేరు నుంచి వెళ్ళి పైకి వచ్చినది కావచ్చు, ఇవన్నీ చేవెళ్ళ దాకా వచ్చినది అంతా అప్పటిదేనండి. ఎన్ని 28 ప్యాకేజీలో 29 ప్యాకేజీలో అది ఆదిలాబాద్లో ఉన్నా, నిజామాబాద్ జిల్లాలో ఉన్నా, వరంగల్లో ఉన్నా అన్నీ అప్పటికే. ఇప్పుడు కొత్తగా ఏం లేదండి పేరు. ఇలా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం 3 బ్యారేలు కొత్తగా రావచ్చు, కానీ 38,500 కోట్ల రూపాయలతో ప్రాణహిత నీళ్ళని తీసుకొచ్చి చేవెళ్ళ దాకా పంటలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి అది దాందేనండి.